నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన 18,000 కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే, ఒకరోజు అంటాడు 7,000 కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు, ఇంకో రోజు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. అసలు వాస్తవం ఏంది? అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా ఇక బడ్జెట్ డాక్యుమెంట్ ఇది, నాది కాదు కవిత్వం, మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్పు అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఒకరోజు 6,000 కోట్లని, ఒకరోజు 7,000 కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే, మొన్న అసెంబ్లీలో మార్చి నెలలో అసెంబ్లీలో గత 14 నెలలలో రేవంత్ రెడ్డి చెప్పిండు, అది కూడా 14 నెలలలో 64,768 కోట్లు కట్టినా అని చెప్పిండు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకని ఒకసారి, నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్గా ఏంది? ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. అది కూడా తప్పే. 6,000 తప్పే, 6,500 తప్పే, 7,000 కోట్లు తప్పే, 10,000 కోట్లు తప్పే, నెలకు 4,626 కోట్లు కూడా తప్పే. ఇది ఆర్బీఐ రిపోర్టు. దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, ఆర్బీఐ లెక్క, ఇదేదో కాకి లెక్క కాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి, వచ్చే 10 ఏళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్క ఉంది. వచ్చే 10 ఏళ్లలో కూడా 2032-33 దాకా, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే 10 ఏళ్లలో కట్టేది ప్రిన్సిపల్ ఏమో 1,02,000 కోట్లు, మిత్తి 1,64,000 కోట్లు, రెండు కలిపితే కూడా 2,67,000 కోట్లు టిల్ ద ఇయర్ 2032-33. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? వచ్చే 10 ఏళ్ళు సంవత్సరానికి 26,000-27,000 కోట్లు, ఇంతే తప్ప ఏం లేదు. దీనికి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు. వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో, తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా, వాస్తవమేనా? ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 24వ ర్యాంకులో ఉంది. అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది. 24th ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. గడిచిన 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండ్రు కేసీఆర్ గారు తెలంగాణ. మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ అనే రాష్ట్రం 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో. కానీ మేము దిగిపోయినాడు నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పచెప్తే 17 నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా? అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4 ప్రధానమైన ఆదాయ వనరులు ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తీసుకుంటే 4 హెడ్స్ ఉంటాయి. ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ, ప్లాట్ కొన్నప్పుడు కానీ, ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, అది. రెండవది వెహికల్ సేల్స్, అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను. మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ, నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ దాని మీద కట్టే పన్ను జిఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి. నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్. ఈ 4 హెడ్స్ నుంచే మీకు దగ్గర 80% ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు అంటే, ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మేము 2023-24లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 14,295 కోట్ల ఆదాయం వచ్చేది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రు, మేము చాలా పెద్ద పోటుగాళ్ళం, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి 2024-25 సంవత్సరానికి గాను ఒక 4,000 కోట్లు ఎక్కువ వేసుకున్నారు. అంచనా ఎంత వేసిండ్రంటే 18,000 కోట్ల పైచిలకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసిండ్రు. కానీ ఎంత వచ్చింది ఎవరికైనా? 14,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు, మీ తప్పుడు ఆలోచనలు. హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం, పేదవాళ్ళ గుడిసెలు గులగొట్టి, పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి, లేఅవుట్లకు పోయి బీభత్సం చేసి, నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్లు చేసి, ఎక్కడ చెరువులుంటే ఎక్కడ బఫర్ అని, ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కు బిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ
రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా? ఇది వాస్తవం కాదా? స్వయంగా ప్రధానమంత్రి వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది ఇక్కడ అని, రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఇది వాస్తవం కాదా? ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి ఆ మాట అన్నందుకు. ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయబట్టి ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది. జిఎస్టీ ఆదాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 నుంచి 12% ఎన్నడూ తగ్గలే. 10 to 12% గ్రోత్ రేట్ ఎన్నడూ తగ్గలే. జిఎస్టీ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 10 to 12% పెరుగుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో 0% గ్రోత్ రేట్తో 28 రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది ఇవాళ తెలంగాణ. ఇది వాస్తవం కాదా? నీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో క్రయ విక్రయాలు తగ్గినాయి, జిఎస్టీ పడిపోయింది. ఈ గణాంకాలు వాస్తవం కాదా? ఇది కాగ్ రిపోర్ట్లో వచ్చిన మాట వాస్తవం కాదా? నువ్వు స్వయంగా స్టేషన్ గన్పూర్ మీటింగ్లో చెప్పలేదా? 71,000 కోట్ల ఆదాయం తగ్గింది, రాబడి తగ్గింది రాష్ట్రానికి, నువ్వే చెప్పలేదా? అట్లాగే మీరే వెహికల్ సేల్స్లో కూడా నెగిటివ్ గ్రోత్ రేటు. ఒక లిక్కర్ మాత్రం పెరిగింది, మిగతా అన్ని తగ్గినాయి. వాస్తవం ఏంది? ఎందుకు జరుగుతున్నది ఇది? ఒక కుటుంబ పెద్ద నిజంగా మన ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు, 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటారు. కానీ బజార్లో పడి మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంట్ అని ఎవడన్నా మాట్లాడతాడా? దిస్ ఈస్ ద ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వై ఐ సెడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ బ్యాంక్రప్ట్. The state of Telangana is not bankrupt. We are in the pink of health. It is the Congress that is intellectually bankrupt. It is Revanth Reddy who is morally bereft. అంతే తప్ప తెలంగాణకేం కాలే. ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయట చెప్పుకోము, బయట పడం బజార్లో. కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది? ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి 170 కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల. నిన్న ఇంకా గమ్మత్తైన మాట, నేను ఇంట్లో ఉన్నా, ఇక నేను రెస్ట్లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా, ఇట్లా కూడా మాట్లాడచ్చా అని. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, కరెక్టే. నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయరు ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 42, 43 సార్లు పోతుంది ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా